హాయ్ ఫ్రెండ్స్, మనందరూ ఎక్కువ యూజ్ చేసే పేటీఎం యాప్ ఇప్పుడు ఆర్బీఐ అయితే బ్యాన్ అయితే చేసింది. ఈ బ్యాన్ ఎందుకు చేసింది, ఇది రియలా కాదా, అండ్ మన ఏవైతే బ్యాలెన్స్ ఉందో సేవింగ్స్ అకౌంట్లో వాలెట్లో వాటన్నిటిని ఎప్పటిలాగా యూజ్ చేసుకోవాలి, ఎప్పటిలాగా విత్డ్రా తీసుకోవాలి, అవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అసలు మిస్ అవ్వదు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇది అందరూ పేటీఎం యూజ్ చేస్తున్నాం కాబట్టి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అప్డేట్స్ కానీ ఆఫర్స్ కానీ క్యాంపెయిన్స్ కానీ దాంట్లో పెడుతుంటాను. సో డిస్క్రిప్షన్ ఛానల్ లింక్ ఉంది, ఫాలో అవుతుండండి. ముందుగా ఇది అఫీషియల్ కాదో చూద్దాం. దానికోసం ఇక బ్రౌజర్ ఓపెన్ చేయండి, ఆర్బీఐ అని సెర్చ్ చేయండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ పేజ్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు న్యూస్ అప్డేట్ అని ఉంటే న్యూస్ సెక్షన్లో కింద స్క్రోల్ చేసుకుంటే అక్కడ మీకు ఒక ఆప్షన్ కేటగిరీ ఒక ఆర్టికల్ అయితే ఉంటుంది. యాక్షన్ అగెన్స్ట్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ అండర్ సెక్షన్ 35A ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ ప్రెస్ రిలీజ్ ఎప్పుడు వచ్చిందంటే January 31, 2024 రిలీజ్ చేశారు ఈ బ్యాన్కి సంబంధించి. సో ఇది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను, ఇది అఫీషియల్ కాదని చెప్పి. ఎందుకంటే ఇప్పటికీ కొంతమంది ఫేక్ అనుకున్నారు కాబట్టి ముందుగా మీకు కన్ఫర్మ్ చేశాను. సో ఇప్పుడు దీంట్లో ఏముంది, ఎందుకు బ్యాన్ చేశారు, ఏవేవి మనకి ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ కోసం కొన్ని పాయింట్స్ కూడా మెన్షన్ చేశారు, అవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఎందుకు బ్యాన్ చేశారంటే, సో మనకి ఆర్బీఐ అనేది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కరెక్ట్గా సెట్ చేస్తుంది, ప్రతి బ్యాంకు కూడా ఫాలో అవ్వాలని చెప్పి, ఎటువంటి అవకతవకలు ఉండకుండా. కానీ పేటీఎం యాప్ అనేది వీటిని ఫాలో అవ్వలేదు, అంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్. కాబట్టి ఇప్పుడు పేటీఎం యాప్ని అయితే బ్యాన్ చేసింది. అంటే వాటి సర్వీసెస్ని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఉంది, మనకి వన్ కమ్యూనికేషన్స్ ఏదో ఉంది దానికి సంబంధించింది, అండ్ పేటీఎం వాలెట్ ఉంది, ఇంకా అదర్ సర్వీసెస్ని బ్యాన్ అయితే చేసింది. సో ఇప్పుడు ఈ బ్యాన్లో ఇప్పుడు మనకి వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, ఫస్ట్ది, సో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ టు స్టాప్ ఆన్బోర్డింగ్ ఆఫ్ న్యూ కస్టమర్స్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. సో ఈ ప్రెస్ రిలీజ్ ఎప్పుడైతే వచ్చిందో 31 January 2024, ఆ తర్వాత నుంచి ఎవరు కూడా కొత్తగా పేటీఎంలో రిజిస్టర్ అవ్వకూడదు కొత్త యూజర్స్. ఇంతవరకు వాళ్ళు పేటీఎం యూజ్ చేయకుండా ఇప్పుడు కొత్తగా ఎవరైనా రిజిస్టర్ అవ్వాలనుకుంటే అవ్వలేరు. అది పేటీఎం అకౌంట్లో కానీ, పేటీఎం వాలెట్లో కానీ, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో అయినా సరే కొత్తగా రిజిస్టర్ అవ్వలేరు. ఎవరైతే ఆల్రెడీ యూజ్ చేస్తున్నారో మీరు కంటిన్యూగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా కింద స్క్రోల్ చేసుకుంటే కొన్ని 3 పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు ఈ బ్యాన్కి సంబంధించి. బ్యాన్ అయితే కన్ఫర్మ్ అయింది. ఈ బ్యాన్ అయిన తర్వాత ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళ అమౌంట్ని ఎలా విత్డ్రా తీసుకోవాలి, ఎప్పటి వరకు అకౌంట్స్ ఉంటాయి, అవన్నీ ఈ పాయింట్స్ మెన్షన్ చేశారు. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ది, నో ఫర్దర్ డిపాజిట్స్ ఆర్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ టాప్అప్స్ షాల్ బి అలౌడ్ ఇన్ ఎనీ కస్టమర్ అకౌంట్స్, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్, వాలెట్స్, ఫాస్టాగ్స్, ఎన్సీఎంసీ కార్డ్స్ ఎక్సెట్రా ఆఫ్టర్ February 29, 2024. అంటే మీరు ఇది మనకి ఎప్పటి వరకు ఉంటుందంటే అకౌంట్స్ అనేవి February 29 వరకు మాత్రమే యూజ్ చేయగలరు. అంటే ఇప్పుడు ఎవరైతే యూజ్ చేస్తున్నారో రెగ్యులర్ మనం సేవింగ్స్ అకౌంట్, వాలెట్ అవన్నీ యూజ్ చేస్తున్నాం కదా, అవన్నీ మనం February 29 వరకు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ తర్వాత నుంచి ఇవన్నీ కూడా స్టాప్ అయిపోతాయి. సో అంటే ఆ తర్వాత నుంచి మీరు ఎటువంటి డిపాజిట్స్ కానీ లేదు అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కానీ చేయలేరు పేటీఎం యాప్లో. సో వాళ్ళు మెన్షన్ చేశారు టాప్అప్స్ కూడా, అంటే మీరు వాలెట్లో అమౌంట్ ఏమైనా యాడ్ చేయాలనుకున్నా యాడ్ అవ్వదు. సో వాలెట్స్కి కానీ, ఫాస్టాగ్స్ కానీ, ఎన్సీఎంసీ కార్డ్స్ అంటే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్స్ ఉంటాయి, వాటిని అదర్ ట్రాన్సాక్షన్ చేయడానికి యూజ్ చేస్తుంటారు. వాటిలో రీఛార్జ్ చేయడానికున్నా కూడా మనీ యాడ్ చేయలేరు. February 29 తర్వాత మీరు ఎటువంటి మనీ డిపాజిట్ కూడా చేసుకోలేరు, మీ సేవింగ్స్ అకౌంట్ అయినా, కరెంట్ అకౌంట్ అయినా, అలాంటి వాటిలో కూడా. అండ్ అందులోనే మనకి ఇంకోటి మెన్షన్ చేస్తే, అదర్ దెన్ ఎనీ ఇంట్రెస్ట్, క్యాష్ బ్యాక్ ఆర్ రీఫండ్స్ విచ్ మే బి క్రెడిటెడ్ ఎనీ టైమ్. అంటే February 29 తర్వాత మీరు మనీ యాడ్ చేసుకోలేరు, కానీ మీకు ఏదైనా క్యాష్ బ్యాక్ రావాల్సిందున్నా, ఇంట్రెస్ట్ కానీ లేదంటే రీఫండ్స్ కానీ రావాల్సిందా, ఆ అమౌంట్ మాత్రం February 29 కూడా మీ అకౌంట్లో యాడ్ అయిపోతుంది. ఇది ఫస్ట్ పాయింట్లో మెన్షన్ చేశారు. సెకండ్ పాయింట్, విత్డ్రాల్ ఆర్ యూటిలైజేషన్ ఆఫ్ బ్యాలెన్సెస్ బై ఇట్స్ కస్టమర్స్ ఫ్రమ్ దర్ అకౌంట్స్ ఇంక్లూడింగ్ సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్, ఫాస్టాగ్స్, నేషనల్ కమ్యూనిటీ అంటే ఎన్సీఎంసీ కార్డ్స్ ఆర్ టు బి పర్మిటెడ్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్ అప్ టు దర్ అవైలబుల్ బ్యాలెన్స్. అంటే February 29 తర్వాత మీరు కొత్తగా మనీ ఏమి డిపాజిట్ చేయలేరు, అది వాలెట్లో కానీ, సేవింగ్స్ అకౌంట్ కానీ, అదర్ సర్వీసెస్లో కానీ. కానీ మీ దగ్గర ఆల్రెడీ అమౌంట్ ఉంది, February 29 లోగా మీరు యూజ్ చేయలేరు, కానీ తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు అంటే మీ అమౌంట్ అనేది అయిపోయే వరకు. అందులో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కానీ, ప్రాబ్లం కానీ లేదు. మీ దగ్గర ఒక 10,000 ఉంది, February 29 లోగా ఒక 5,000 మాత్రమే యూజ్ చేస్తారు. ఇంకో 5,000 అనేది February 29 తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ కొత్తగా అమౌంట్ యాడ్ చేయలేరు. ఉన్న అమౌంట్ మాత్రమే యూజ్ చేయగలరు February 29 తర్వాత. ఇంక ఈ థర్డ్ పాయింట్ చూసుకున్నట్టయితే, నో అదర్ బ్యాంకింగ్ సర్వీసెస్ అదర్ దెన్ దోస్ రిఫర్డ్ ఇన్ పాయింట్ 2లో మెన్షన్ చేశారు కదా కొన్ని సర్వీసెస్ అనేవి, అంటే సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్, ఫాస్టాగ్స్, ఎన్సీఎంసీ కార్డ్స్ అని చెప్పి. అలాంటివి కాకుండా వేరే సర్వీసెస్ అంటే మనకి ఈ నెట్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ కానీ, అలాంటి సర్వీసెస్ మ్యాక్సిమం
వర్క్ అవ్వవు ఫిబ్రవరి 29 తర్వాత. సో కాబట్టి ఎవరైతే ఈ వాలెట్ని కానీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ని యూజ్ చేస్తున్నారో మీరు మీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ని ఇక్కడ నుంచి యూజ్ చేసుకోండి ఫిబ్రవరి 29 వరకు. ఆ తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ డిపాజిట్స్ ఏమి కొత్తగా చేయలేరు. మీ దగ్గర అమౌంట్ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు చేయగలరు తప్ప ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా క్లోజ్ అవబోతున్నాయి. అండ్ అంతేకాకుండా ఇంకా లాస్ట్లో కొన్ని 2 పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ నోడల్ అకౌంట్స్ గురించి 197 కమ్యూనికేషన్ లిమిటెడ్ వాటి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అవన్నీ కూడా మార్చ్ 15 సెటిల్ చేయమని చెప్పి అయితే మెన్షన్ చేశారు. అవి ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఒకసారి చూసుకోండి. సో మెయిన్గా ఎవరైతే రెగ్యులర్ యూజ్ చేస్తున్నారో మెయిన్ 3 పాయింట్స్ అయితే ఇవి ఈ బ్యాన్కి సంబంధించి. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఫిబ్రవరి 29 వరకు మనకు టైం అయితే ఉంది. మీరు చేయాల్సింది మీరు ఎక్కడైనా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లింక్ చేశారా అని చూసుకోండి. దాన్ని అయితే ఇప్పుడు చేంజ్ చేసుకోండి, ఎందుకంటే ఆ తర్వాత కొత్తగా అమౌంట్ ఏమి మీ అకౌంట్లో డిపాజిట్ అవ్వదు. అండ్ అంతేకాకుండా ఎవరైతే బ్యాలెన్సెస్ ఉన్నాయో మీ వాలెట్లో కానీ ఫాస్ట్ ట్యాగ్లో కానీ ఈ వాటిలో మ్యాక్సిమం 29 యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ బ్యాన్ ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు, పర్మనెంటా టెంపరీ. అట్ ప్రెసెంట్ అయితే బ్యాన్ అయితే పక్కా ఇదైతే ఫిక్స్ అయిపోయింది. ఆ తర్వాత పేటిఎం వస్తుందో లేదో మనకు తెలియదు, కానీ అట్ ప్రెసెంట్ అయితే అఫీషియల్ అప్డేట్ అయితే ఇది. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఎవరైతే పేటిఎం యాప్ కానీ లేదంటే ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్ని ఎక్కువ యూజ్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకొని కొంచెం జాగ్రత్తగా ఉంటారు. సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అండ్ ఆఫర్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.